ముఖ్యమైనది నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఈరోజు భారతదేశం బార్డర్లో ప్రతిరోజు జవాన్లు చనిపోతున్నారండి మన కోసం, మన కుటుంబం కోసం, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఎవరిదో బిడ్డ, ఎవరిదో భర్త, ఎవరిదో బ్రదర్ అండి. ఆ చనిపోతున్న వాళ్ళకి మీరు ఏమిస్తున్నారండి? మీరు ఆ మన భూమిని ఏదైతే కాపాడుతున్న వ్యక్తికి ఎవడైతే పాపం చనిపోతున్నాడో వాడు సొంత భూమికే వాడు గతి లేదు. వాడు భూమికే వచ్చి కబ్జా చేసేవాళ్ళు ఉన్నారు, పట్టించుకోవాళ్ళు లేరు. మెడలు, ఈ సర్టిఫికేట్ ఏం చేస్తామండి? చనిపోయిన ఒక్కొక్క జవాన్కి నా లెక్క ప్రకారం 5 కోట్లు ఇవ్వాలండి. దేనికో చనిపోయిన వాళ్ళకి అది ఇది అని చెప్పి ఎక్స్ప్రెషన్ అది ఇది ఇస్తున్నారు. సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. దిస్ మ్యాన్ ఈజ్ రెడీ టు టేక్ అ బుల్లెట్ ఇన్ హిస్ చెస్ట్. మన కోసం రెడీగా బాంబు పేలినా కూడా రెడీగా ఉన్నాడు. డైలీ జరుగుతుంది, మనకు తెలీదు, మనకి న్యూస్ రావట్లేదు. బ్రహ్మాండంగా కాపాడుతున్నారు. కానీ ఎవరి వల్ల, ఎవరి కోసం? అది అక్కడ కూడా ఏంటంటే జరగాలంటే నా ఒపీనియన్ ఏంటంటే అంటే టోటల్గా ప్రొటెక్షన్. నాది ఎప్పుడండి ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పరిటీ, దీస్ ఆర్ ద 3 స్లోగన్స్ అండి. నాకు ప్రొటెక్షన్ కావాలంటే ఎవరైతే అంటే ఆర్మీ ఆర్ పోలీస్ ఆర్ ఏదైనా ఈ సెక్షన్ సంబంధించిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి దే హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ పోస్ట్ అండి. అవును, అప్పుడు వాళ్ళు అడ్వైస్ బ్రహ్మాండంగా ఇస్తారు. వార్ చెప్పదు నేను 3 months తర్వాత వస్తాను చెప్పదండి. మిజైల్ రెడీగా ఉంది, ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియదు. సడన్ అటాక్, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు గొడుగు పెట్టుకొని మనం పరిగెత్తి వెళ్తామా? వాళ్ళకి తెలుసు, ఆ టాక్టిక్స్ అన్నీ తెలుసు. ఏ బార్డర్ని లాక్ చేయాలి, ఏ గేట్ని లాక్ చేయాలి, ఏం చేయాలి. దే హ్యావ్ టు బి గివెన్ పోస్ట్ అండ్ దే షుడ్ ఆల్సో కమ్ ఇన్ టు రూలింగ్ పార్టీ. దే షుడ్ బి దేర్ ఇన్ ద ఒపోజిషన్ పార్టీ. అవును, దే షుడ్ ఆర్గ్యూ బికాజ్ ఇట్ ఈస్ ప్రొటెక్షన్. అలాగే పోలీస్ కూడా. అందుకే ఇప్పుడు టీచర్స్ కోట, ఎమ్మెల్సీ అదంతా ఉంది చూసారా, అలాంటి కోట నేనేమన్నా ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కూడా ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ దేశం వచ్చి సేఫ్గా ఉంటే అన్నీ జరుగుతాయి. కరెక్ట్. సేఫ్ లేదనుకోండి, మీరు డెవలప్మెంట్ చేసి ఏం ప్రయోజనం? మీరు ఆ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఏం ప్రయోజనం అండి? అన్ని వ్యాలిడ్ పాయింట్స్ సుమన్ గారు మీరు చెప్పింది. ఐ డోంట్ నో హౌ మచ్ మీరు ఎంతమందితో చెప్పారో తెలియదు, కానీ ఇది ఫస్ట్ టైం అయితే మాత్రం ఇంత ఓపెన్గా ఓకల్గా ఈ విషయాలు చెప్పడం ఐ థింక్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. చాలా వరకు డెఫినెట్గా మిమ్మల్ని ఎవరో స్పాట్ చేసి మీకు రావాల్సిన పద్ధతిలో, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, మీరు మీ కరాటే స్ట్రాటజీ ఎలా కొట్టాలని అలా అయితే ఏం చేస్తారో మీ క్లారిటీ అంత ఇదిగా ఉంది, ఇదిగా క్లియర్గా. అందుకే నేనేంటంటే ఇదన్నీ ఇంత గజిబిజి ఉన్నప్పుడు మనం వెళ్ళిపోయి ఎందుకు ఇది చేయడం. అండ్ ఒకే పర్సన్కి చాలా పోర్ట్ఫోలియోస్ ఇస్తారండి. మనిషే కదా అతను, ఎన్నని చూస్తాడు, ఆడ ఫ్యామిలీ చూసుకోవాలా, పోర్ట్ఫోలియోస్ చూసుకోవాలా, ఎంత టైం చూసుకుంటాడంటే 12 hours పని చేస్తాడు. అంతకనే చేయగలుగుతాడా? అంతకన్నా ఎక్కువ చేస్తే వాడు మిస్టేకులు చేస్తాడు. అవును. సో వై డోంట్ యు ఎక్స్పాండ్ ద క్యాబినెట్? వాటిల్లో ఎంతోమంది ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు, తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్స్పాండ్ చేసి గివ్ దెమ్ సమ్ పోర్ట్ఫోలియోస్, వర్క్ ఫాస్ట్ జరగాలి. ఇప్పుడు ఏంటంటే అండి 5 సంవత్సరాలు ఉంది కదా అని చెప్పి పడుకోవడం కాదు. అవును, ఇప్పుడు చాలా స్పీడ్గా పనిచేయాలి. ఎందుకంటే ఒక సైడ్లో కన్స్ట్రక్షన్ ఉందండి, ఇంకో సైడ్లో డిస్ట్రక్షన్ ఉందండి. ఈరోజు భారతదేశం లోపల చాలామంది బయట నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఫ్రాడ్ ఆధార్ కార్డులు ఉన్నాయి, మొత్తం ఉంది. ప్రపంచం మొత్తం యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్, గజా, ఉక్రెయిన్, రష్యా, ఇటు చైనా. ఇప్పుడు చైనా వాడు ఉన్నాడండి, చైనా వాడు అక్కడి నుంచి మిజైల్ పెడితే ఓన్లీ హిందువుల మీద పడతాయా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరి మీద పడతాయి. యూ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ వే. సో దిస్ ఇస్ ద టైమ్ టు వేకప్, దిస్ ఇస్ ద టైమ్ టు దిస్. అండ్ పిల్లలు కూడా ఏంటంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన దేశం, మన రాష్ట్రం, ముఖ్యంగా అంటారు కదా, వ్యవసాయం ఎందుకు చెప్తానంటే వ్యవసాయం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. వాళ్ళు ఏం అడుగుతారండి? వాళ్ళు అడిగేది నీళ్లు, కరెంటు, అంతకన్నా వాళ్ళు ఏం అడగట్లేదు కదా. వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి. కరెక్ట్. అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ హెల్త్. ఈరోజు డయాబెటీస్, షుగర్, బీపీ, వీటికి చాలామంది పాపం డబ్బు లేక, మందులు కొనుక్కోలేక ఏదో ఆ వైద్యం ఈ వైద్యం అని చెప్పి చనిపోతున్నారండి. సో వాళ్ళకి ముందు ఆ ఇమ్మీడియట్ చాలా అవసరమైన మెడిసిన్స్కి దారి చూపించి అఫోర్డబుల్ ప్రైస్లో అది అందుబాటులోకి రావాలి, ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎవ్రీబడి హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. అవును. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డొనేషన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో కాబట్టి వాళ్ళు ఏ పని అయితే చేయకూడదు ఆ పని వాళ్ళు చేస్తున్నారు, అది తప్పది. లేదా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి జాబ్ లేదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ జాబుల కోసం వెతుకుతున్నారు. ఇంకా అన్యాయం అది. ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారో, ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే ఆ గవర్నమెంట్ వేస్టెడ్. కరెక్ట్ సార్.
కష్టపడి తల్లిదండ్రులు చదివించి అండ్ టాకింగ్ మిడిల్ క్లాస్ పువర్ క్లాస్ వాళ్ళు భూమిలు అమ్మేసి నగలు అమ్మేసి పెళ్ళికి ఏదో అమ్మాయి ఇంట్లో పెళ్ళి చేయాల్సిన అమ్మాయి ఉంటే పెళ్ళికి కూడా ఇదే చేసి పాప ఎడ్యుకేషన్ ఉంటే శాలరీ వస్తుందని చెప్పి చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అటు అమ్మాయి పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, వీడికి ఉద్యోగం లేవు, ఇల్లు ఏమో నడవాలి, మళ్ళీ ఆరోగ్యం ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం అండి. గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, హ్యాస్ టు గో ఇన్ టు ఇట్ అండ్ డూ బెగ్ బారో ఆర్ స్టీల్, వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. అయితే ఎందుకు గవర్నమెంట్ అండి, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, మీ చాయిస్ మీదే కదా, నోబడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ. అండ్ స్పీడ్గా ఇవన్నీ మూమెంట్ జరగాలండి, డిలే చేయకుండా, వెయిట్ చేయకుండా. అండ్ మెయిన్ ఈ లోకల్ నాన్ లోకల్ ఒక ఫీలింగ్ ఉంది. లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఎందుకు లేదండి? మీకు ముందే ట్యాక్స్ కోట్లు ట్యాక్స్ కడుతున్నారు కదా, అప్పుడు మటుకు ఎందుకు మీకు నాన్ లోకల్ ఫీలింగ్ లేదు? మీకు సడన్గా ఎలక్షన్ టైంలోనే లోకల్ నాన్ లోకల్, దెన్ కమ్స్ ది కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్. ఈ ఈక్వేషన్ మీద మీరు డివైడ్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే వేయండి, బట్ క్వాలిఫైడ్ పర్సన్ని మీరు పెట్టండి అంటున్నాను. కరెక్ట్, అంతే కదా. క్వాలిఫై నాట్ అబౌట్ లోకల్ నాన్ లోకల్, కానీ ఎవరికి ఆ నైపుణ్యం ఉందో వాళ్ళని పెట్టాలి అన్నది. వాళ్ళని పెట్టండి, క్వాలిఫైడ్ పర్సన్ని మీరు పెట్టండి, ఎడ్యుకేటెడ్ పర్సన్ని పెట్టండి. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ కావాలో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని మీరు పెట్టండి, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉందో వాళ్ళని పెట్టండి. అంతేగాని క్యాస్ట్ అని చెప్పేసి ఓన్లీ అసలు పనికిరాని వాళ్ళని పెట్టేసి మళ్ళీ లాస్ అయిపోయి మీరు అయ్యో తప్పు చేసామని చెప్పి తలకాయ కొట్టుకోవడం ఎందుకు? డెవలప్మెంట్, ఐఎమ్ ఓన్లీ సీయింగ్ డెవలప్మెంట్ అండి. నాకు ఇదంతా ఏం కాదు, మనందరూ ఒకటే. లోకల్ నాన్ లోకల్ మీరు ఫీలింగ్ పెట్టుకోండి, బట్ సీ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్.